హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మంత్రి గారు ఏమన్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్లో పోర్టల్లో త్వరలో అవకాశం కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అయితే అంతకుముందు విధి విధానాలు అర్హుల విషయంలో మంత్రి మండలిలో చర్చించాల్సి అయితే ఉంటుందని అన్నారు. అలాగే రేషన్ కార్డుల కోసం ప్రజావాణిలో ఇప్పటి వరకు 1944 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరైతే అప్లై చేసుకోలేదో, అంటే అలాగే ఎవరైతే అర్హులుగా ఉన్నారో, సో వాళ్ళందరూ నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకు త్వరలో ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే మంత్రి గారు కల్పిస్తారని చెప్పారండి. సో అంతకుముందు చాలామంది అప్లికేషన్స్ అయితే సమర్పించారు. సో అలాగే కొంతమందికి ఇంకా వెరిఫికేషన్ అయిందో లేదో కూడా ఇంకా మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో దీనికి సంబంధించి మన మంత్రి గారు ఇంకా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోండి. సో అక్కడే మనకు వెరిఫికేషన్ అయ్యి మనకు ఆటోమేటిక్గా అప్రూవ్ అయ్యిందనుకోండి, మీకు రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు ఈ విధానాన్ని త్వరలో మంత్రి గారు అయితే తీసుకురానున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. సో అలాగే ఎవరైతే రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళు జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో దీన్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారు, సో ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే నాకు రేషన్ కార్డుకి సంబంధించి అప్డేట్ రాగానే మీకోసమైనా నేను అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.